ఏమండోయ్, మీ అందరిని ఇప్పుడు నేను మారేడుమిల్లి తీసుకెళ్దాం అనుకుంటున్నానండి. అక్కడ జరిగిన ఒక అమ్మవారి జాతర గురించి మీకు వివరిస్తూ చూపిద్దాం అనుకుంటున్నాను. కానీ కారులో చోట్లేదండి. అందుకని మీరందరూ మీ టీవీల ముందు కానీ లేదా మీ మొబైల్ ఫోన్ని అడ్డంగా తిప్పి కానీ ఈ వీడియో చూస్తూ ఉండండి. ఖచ్చితంగా మాకు ఈ వీడియోకి ఒక 100 లైక్లైనా రావాలనుకుంటున్నామండి. చూసి వెళ్ళే వాళ్ళు ఒక లైక్ అయినా కొట్టండి. కామెంట్ పెట్టారనుకోండి చాలా ఆనందం, షేర్ చేస్తే మహదానందం. రండి మారేడుమిల్లి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇదిగోనండి ఈ గుడేనండి. చూడటానికి కొంచెం చిన్నగా ఉన్నా ఈ అమ్మవారికి చాలా చరిత్ర ఉందండి. ముందుగా అమ్మవారిని చూపించే ముందు వినాయకుడిని, ఆయన సోదరుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీకు చూపిస్తున్నాను. ఇదిగో కనబడుతుంది కదా ఈ చిన్ని అమ్మవారి ప్రతిమ. ఈ ప్రతిమ స్వయంభూగా భూమిలో వెలిసిందండి. ఈ వెలిసిన ఈ ప్రతిమని అప్పట్లో ఒక జవాను, అంటే బ్రిటిష్ కాలంలో ఒక జవాను ఇది దేవుడు ఏంటి అని ఆ అమ్మవారి విగ్రహాన్ని ఇలాగ ఊపేసి లాగి విసిరేసాడండి. విసిరేసిన అదే రోజు రాత్రి అదే పోలీస్ స్టేషన్ పక్కన అమ్మవారు మళ్ళీ వెలిస్తే ఆ అమ్మవారికి గుడి కట్టి ఇప్పుడు పూజలు చేస్తున్నారండి. సుమారుగా 100 ఏళ్ళు పైగా చరిత్ర ఉన్న అమ్మవారే ఈ మారేడుమిల్లి గంగాలమ్మ అమ్మవారు. ఈ అమ్మవారికి ప్రస్తుతానికి అమ్మవారికి ఏ అవసరమైనా, అంటే గుడికి సంప్రోషణ కానీ, ఒకవేళ గుడి శుభ్రం చేయాలన్నా కానీ, లేదా గుడి నిమిత్తం ఏదైనా అవసరం ఉంటే ముందుగా వచ్చేది పోలీస్ శాఖ వారైన సిఆర్పిఎఫ్ వారే అమ్మవారి గుడికి ఏం చేయాలన్నా వారే చేస్తున్నారండి. ఈ అమ్మవారి జాతర వీడియో నేను షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఉదయాన్నే నేను గమనించిన విషయం మీతో పంచుకుంటున్నాను. డ్యూటీ ఎక్కే ప్రతి సిఆర్పిఎఫ్ సిబ్బంది కూడా, అంటే ఆ పోలీస్ శాఖ వారిలో హిందువులు చాలామంది ఉంటారు కదా, వారందరూ కూడా ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకుని డ్యూటీ ఎక్కడో నేను గమనించాను. అప్పుడు నేను వారిని సంప్రదించగా వారు చెప్పిన మాటే, మేము గుడి ప్రతి అవసరాన్ని మేము తీరుస్తామని చెప్పారండి. ఇక్కడ గుడి మెయింటెనెన్స్ వారు అయిపోయిన తర్వాత ఈ జాతర మొదలయ్యే టైంకి, అంటే ఉదయాన్నే మన బ్రాహ్మలు, మన పురోహితుల వారే అమ్మవారికి పూజ చేసి పూజ ప్రారంభిస్తారు. ఆ తర్వాత, అంటే జాతర రోజు జరిగే విషయాలు మీకు చెప్తున్నాను. ఆ పూజ అయిన తర్వాత కుంభాభిషేకం, అంటే ఊరంతా కూడా ఇలా కలశాలతో, అంటే మన ఏరియాలో కొంచెం కలశాలు అయితే ఇత్తడి సంథింగ్ వాటితో మన ఇతర కలశాలు ఉపయోగిస్తాం. అక్కడ గిరిజన సాంప్రదాయ ప్రకారం కుండల్లో కలశాలు పెట్టి నేను ఊరేగించడం మొదటిసారి చూస్తున్నాను. అంటే కొన్ని కలశాలు ఇత్తడే వచ్చినా సాంప్రదాయబద్ధంగా అయితే ఈ కుండలతో కుంభాభిషేకం చేయడమే నేను గమనించాను. ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉండండి. ఈ కుంభాభిషేకం కోసం ఊరంతా కలశాలను ఊరేగించిన తర్వాత అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఈ కుంభాభిషేకాలతో, ఈ జలాలతో అభిషేకం చేయడం మనం ప్రతి ఊర్లో జరిగినట్టే ఇక్కడ కూడా జరిగిందండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ముందు మన విగ్రహాన్ని పెకిలించారన్నారు కదా, ఆ పెకిలించిన ప్లేస్లో అమ్మవారి గుడి అలాగే ఉంది, కాకపోతే చిన్న పాకలా ఉంటుంది. ఆ పాక, అంటే ఇది వీళ్ళ గూడూరులో, అంటే ఇప్పుడు అసలు గుడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి లోపల. అక్కడి నుంచి ఈ గిరిజనులందరూ కూడా వారు గరగలు ఎత్తుకుని వారి మొక్కుబడులతో తీసుకుని ఇలా ఊరేగింపుగా వచ్చి, ఇది మధ్యాహ్నం 1 గంట జరుగుద్దండి. 1 గంటకి వారి గ్రామం నుంచి బయలుదేరి 1 గంటన్నర ఆ ప్రాంతం 2 గంటల మధ్యలో వచ్చి గుడి చుట్టూ వారి మొక్కుబడులు తీర్చుకుని అక్కడ గిరిజన సాంప్రదాయంలో పూజ చేస్తారు. ఆ పూజ ఎలా ఉందో మీరు లైవ్ విజువల్స్ చూడండి. ఆ మంత్రాలు కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఈ మంత్రాలు చదివే వాళ్ళని వేజుగాళ్ళు అంటారు. మనకు పురోహితులు ఎలాగో వీళ్ళకి వేజుగాళ్ళు అని ఉంటారు. ఆ వేజుగాళ్ళు చదువుతారు మాట. చూడండి.
బోలో నాయ వంతరాజుల కట్టుకొని రాను చూడు పాదండాన అప్పుడు తొలగకుంటా చికపో వాడకుంటా వంతరాజుల కట్టుకొని రాజు చేసిన పిన పిరలైన వారి వర్తి తల్లి లోపల ఆ గిరిజన పూజారి గారు అంటే వేజు గారు అక్కడ గిరిజన సాంప్రదాయంలో మంత్రాలు చదువుతూ ఉంటే బయట ఆడవారు మగవారు కూడా ఈ దింసా నృత్యం చేస్తూ అమ్మవారికి వారి గిరిజన భాషలో పాటలు పాడుతూ ఈ దింసా నృత్యం చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు మా లావణ్య కూడా వేస్తుంది చూశారు కదా. ఆఖరిని పూజ ఇలా ముగిస్తారండి. ఈ పూజ అయిన తర్వాత ఈ పూజ అవడానికి సుమారుగా 3 ఆ ప్రాంతం అవుతుందండి. ఈ గిరిజన బాలిక చాలా చిన్నపిల్ల చాలా ముద్దుగా ఉందని నేను వీడియో తీశాను. మనకు అప్పుల్లో సవరాలు పెట్టుకున్నారు కదా, ఆ సవరం ఈ అమ్మాయి పెట్టారు. ఎంత ముద్దుగా ఉందో చూసారా. ఇప్పుడు ఈ వేజుగాళ్ళు పూజ అయిపోయిన తర్వాత సమయం 5 అవుతుందండి. ఇప్పుడు సాయంత్రం ఇక్కడ జరిగే కార్యక్రమాలు చూద్దురుగా. సాయంత్రం 5 నుంచి మన జాతర చేస్తాం. మనకులాగే ఇక్కడ గిరిజనులు కూడా మనకులాగే లైటింగు, మనకులాగే గరగనృత్యాలు, మనకులాగే మ్యూజికల్ నైట్లు అన్నీ పెట్టుకుంటారు. కాకపోతే ఇక్కడ నాకు కొత్తగా అనిపించింది ఏంటంటే దింసా నృత్యం. మధ్యాహ్నం గిరిజనులు ఆ పాతకాలం మనుషులు అంటే పెద్దవారు ముసలివారు ఎలాగ గిరిజనుల్లో దింసా నృత్యం చేశారో ఇక్కడ సాయంత్రం 7 దాటాక సుమారు తెల్లవారులు కూడా గిరిజన బాలబాలికలు అంటే వయసులో ఉన్న పిల్లలు ఇక్కడ దింసా నృత్యం చేస్తారు. అది ఎంత చక్కగా ఉందో లైవ్ విజువల్తో చూడండి. ఈ దింసా నృత్యం అయితే మా లావణ్య మా అమ్మాయి గారు కూడా వేసేసింది. ఇప్పుడు ఆ దింసా నృత్యానికి వాళ్ళ మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఆ నృత్యం ఎలా వేస్తారో, వాళ్ళ కాళ్ళ కదలిక ఎంత చక్కగా ఉందో మీరు ఆ ఒరిజినల్ మ్యూజిక్తోనే వినండి. నా కామెంటరీ ఇంతటితో అయిపోయింది. ఈ వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వీడియోలో లోపాలున్న చిన్న కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో ఎవరో ఒకరికి షేర్ చేయండి. ఎందుకంటే గిరిజన అమ్మవారి పూజలు చాలామంది చూసుంటారు కదా, వాళ్ళ కోసం మా కష్టాన్ని 10 మంది చూస్తారని ఆనందంతో మిమ్మల్ని అడుగుతున్నాను.